సమానమైన నినాదంతో మాత్రమే మనం ఇది పని చేయగలుగుతాము. ఈ ప్రజాప్రతినిధులు పార్టీ ప్రజాప్రతినిధులు వాళ్ళు చేయలేరు. ఎందుకంటే వాళ్ళు ఎన్నికల్లోకి రావాలంటే 100 కోట్లు కావాలి. 100 కోట్లు ఖర్చు పెడితే గానీ వాళ్ళు ఎన్నికల్లో గెలవలేరు. అలాంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళ డబ్బు సంపాదించుకునే ధ్యాసలో ఉంటారు తప్ప ప్రజల సమస్యలు ఎంతసేపు పెడచెవిన పెడతారు. మీరు నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను స్వతంత్ర అభ్యర్థినే కానీ ఒక అవకాశం ఇవ్వండి. మనం జైరాబాద్ పార్లమెంటే కాదు, యావత్ భారతదేశ సమస్యల మీద నేను పార్లమెంట్ లో ప్రస్తావించి మన జైరాబాద్ పార్లమెంట్ ప్రజల యొక్క ఆకాంక్షలు ప్రతి బిల్లులో ఉండేటట్లు నేను పోరాడతానని మనవి చేస్తున్నాను. నేను చిన్నవాడిని అయినా స్థానికుడిని. నా సొంత ఊరు ఇక్కడ పిట్లం దగ్గర ఉన్న చిన్న గ్రామం. నేను అమెరికా వెళ్ళి 11 సంవత్సరాలు పనిచేసి మళ్ళీ తిరిగి వచ్చాను మీ అందరికీ సేవ చేయాలి అని. ఎందుకంటే చదువుకున్న విద్యావేత్తగా, చదువుకున్న విద్యార్థిగా ఒకళ్ళు ముందుకు రావాలి. అప్పుడే కానీ సమాజంలో నిస్వార్థంగా సేవ చేయాలి అన్న వాళ్ళు మాత్రమే రాజకీయంలోకి వస్తారు. లేకుంటే మీరు మనం ప్రోత్సహించకుంటే ఎంతసేపు ఎంపీలు కావాలంటే 100 కోట్లు ఉన్న వాళ్ళు మాత్రమే ఎంపీలు ఎమ్మెల్యేలు అవుతారు. దానివల్ల ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. వాళ్ళు ఇంకా డబ్బు సంపాదిస్తూనే పోతారు. పేదవాడు పేదవాడుగా ఉండిపోతాడు, ధనవంతుడు ఇంకా ధనవంతుడుగా అవుతాడు. ఇవన్నీ మనం మారాలి అంటే మనం ఒకసారి ఒక చదువుకున్న విద్యార్థికి మీ మద్దతునిస్తే తప్పకుండా మీకు ప్రతి సమస్యను, చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య వరకు ప్రతి సమస్యను తీర్చి మీ అందరికి అందుబాటులో ఉండి మీ అందరి మద్దతుతో ప్రజాసేవ చేస్తూ మీ అందరి యోగక్షేమాలు చూస్తూ నేను సేవ చేయాలన్న భావనతో ఉన్నాను. మీరు నాకు ఆ మద్దతునిచ్చి మీరు నన్ను గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు.